వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు భాను ప్రకాష్, తూర్పు నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షులు షేక్ షుబాని ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు ఏపీ జెన్జీ రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై నిరుద్యోగులకు న్యాయం చేయాలి అంటూ వైసీపీ విద్యార్థి విభాగం విద్యార్థులు రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సీ 2020 స్కామ్ పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు కేసీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని హామీ మేరకు నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ ఇక్కడ ఎక్కడో భారతదేశంలో ధర్మేంద్ర ప్రధాన్ ఒక నీటి పేపర్ లీక్ అయితే చూశారుగా జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో. ఆ పరిస్థితి రాకుండా మీరు ముందుగానే మేల్కొని రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి ఈ డిఎస్సీకి మీరు చేసినటువంటి తప్పును నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి తప్ప ఈ విధంగా కొనసాగడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఒక తప్పు చేసినప్పుడు తెలిసో తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. మీరు ఆ పరిస్థితిలో లేకుండా దీన్ని కొనసాగిస్తున్నారు. కొనసాగింపు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా మేల్కొనండి. ఈ యువత ఈ రాష్ట్రంలో ఏ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పరిపాలన కొనసాగుతుందో చూడండి ఒకసారి. ఎందుకంటే ఏ రోజు కూడా ఆడిన మాట చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందంటే అధికారంలోకి రావడానికి చెప్పని తప్పు లేదు, చెప్పని హామీ లేదు. వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా మా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. అది మీకు వచ్చే రోజు తెలియదా? 40 years ఇండస్ట్రీ అని చెబుతున్నారు. 20 సంవత్సరాల అధికారంలో మీరే కొనసాగారు కదా. ఈ రాష్ట్రంలో ఇంత నిరుద్యోగ యువత కొనసాగడానికి మీరు కాదా కారణమని అడుగుతున్నారు. మీ వల్ల కాదా ఈ రాష్ట్రం నిరుద్యోగంతో అల్లాడిపోతుంది? ఎందుకంటే అధికారంలో ఉండే ఎక్కువ కాలం మీరే శాశ్వతంగా 20 సంవత్సరాలు 24 టర్మ్ చేస్తున్నారు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొనడానికి కారణం మీరు కాదని అడుగుతున్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి ఈ రాష్ట్రంలో ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి లేక పక్క రాష్ట్రాలు, ఒక పక్క తమిళనాడును, బెంగళూరును, పూణేను, హైదరాబాద్ లో సందర్శించాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. మీరు ఈ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక్క ఉద్యోగులకు కానీ, ఒక నిరుద్యోగుడికి ఉద్యోగ వృత్తికి ఇవ్వడం కానీ జరిగిందా అని అడుగుతున్నాను. ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రము నిరుద్యోగులతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకుల్ని ఎవరు నమ్మవద్దు. భవిష్యత్తులో ఇలాంటి నాయకులను నమ్మిన వల్ల జరిగేటువంటి అన్యాయాలు, అకృత్యాలే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి మీ వల్ల కాల. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఇంజనీరింగ్ చదివి పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు